వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ నేతలపై మండిపడ్డారు. తాము అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసానికైనా తాము సిద్ధమని వైసీపీ మండల కన్వీనర్ దుగ్గారెడ్డి మురళీమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. అన్నీ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రజలకి అన్నీ తెలుసని, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విలేకరులకు అందరికీ నమస్కారం. మొన్న మేము ఇచ్చిన దానికి సొసైటీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కూడా కొంచెం ఆలోచన చేసుకొని ప్రెస్ మీట్ ఇవ్వాలి. ఆఫీసులో ఎవడన్నా పార్టీ పరంగా ప్రెస్ మీట్ ఇవ్వకూడదు. కనీసం ఆ మాట కూడా నీకు అర్థం కాక ప్రెస్ మీట్ ఎట్లా ఇస్తావా హరి? ఒక్కటి సొసైటీలో ఏరియా దొరకలేదు, సొసైటీలో మేము ఇప్పించాలంటే ఇది లేదంటాడు. కనీసం మా జగన్ సార్ గవర్నమెంట్లో ఏరియా కోసం ఒక్కడైనా కానీ, ఏ ఒక్కరైనా కానీ ధర్నా కానీ రోడ్డు మీదకి వచ్చిన పాపాను పోలేదు. మీరు ఒకవేళ ఆ మాదిరిగా ఏదైనా క్లిప్పింగ్ చూపించండి. జగన్ గవర్నమెంట్లో 5 ఏళ్లలో ఏ ఒక్కరైనా కానీ ఏరియా కోసం ఫలానా రోడ్డు మీదకి వచ్చినట్టు మాకు ఏరియా దొరకలేదని ఒక క్లిప్పింగ్ చూపించండి, మేము రాజకీయ సన్యాసం చేస్తాం. మేము ఒక క్లిప్పింగ్ చూస్తే నువ్వు ఇంకొక మాట అన్నావు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెప్పించాడు మా చంద్రబాబు నాయుడు అన్నావు. 23 లక్షల కోట్లకు ఎక్కడన్నా 23 పక్కన ఎన్ని సున్నాలు పెడితే కానీ 23 లక్షల కోట్లు అవుతుందో చెప్పాలను పత్రికాముఖంగా. 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెప్పించినాం అని చెప్పి ఒక ప్రూఫ్ చూపించండి, మేము మొత్తం రాజకీయ సన్యాసం చేస్తాం. మేమందరం 23 లక్షల కోట్లు. ఇంకొకటి 5 మండలాలు కరువు మండలాలకు ప్రకటించి మా ఎమ్మెల్యే గారు చాలా ఇది చేశాడు, ఘనకారం చేశాడని చాలా మంది గొప్పలు చెప్పుకున్నారు. కరువు మండలాలుగా ప్రకటించిన దానివల్ల ₹1 అయినా ఉపయోగం ఉందేమో అని చెప్పి మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ కరువు మండలాలుగా ఇప్పించిన దానికి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వచ్చిందేమో ₹1 వచ్చింటే మీరు చూపించండి. అదే ఇంకొకటి ఏమన్నారు, మీరు ఏదో కొంతమందికి ఇన్సూరెన్స్ అట్లా ఇచ్చామన్నారు. నీకెంత మటుకు నీకెంత వచ్చింది, మీ శ్రీరాములు యాదవ్కి ఎంత వచ్చింది? దేవుని దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారా మీరు? మాకు రాలేదని చెప్పి ప్రమాణం చేయండి, మేము వచ్చిందని మేము ప్రమాణం చేస్తాం. నీకు ఎంత వచ్చింది? దాదాపు 20 లక్షల రూపాయలు వచ్చింది హరి ఇన్సూరెన్స్ జగన్ గవర్నమెంట్లో. ఇదే గవర్నమెంట్లో ₹1 ఇచ్చిందేమో చూపించండి. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.